తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టి దేశ రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకువచ్చిన వ్యక్తి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి ప్రధాన కూడల్లో ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ ని కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వారాడ కొండలరావు, జేఎస్ఆర్, బొర్రా పార్దు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజకీయానికి కొత్త రూపు తీసుకొస్తా ఉన్నారు. అది కేవలం అంటే సమాజంలో పెద్ద మార్పు తీసుకురావటం జరిగింది. భారత్ జోడో యాత్ర అనే కార్యక్రమం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4500 కిలోమీటర్లు నడవటమే కాకుండా నార్త్ ఈస్ట్ నుంచి మళ్ళీ మహారాష్ట్ర దాకా కూడా పర్యటన చేసి ఒక రకమైనటువంటి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి యువ నాయకుడు. ఆయన రాజకీయాలకు అతీతంగా కేవలం అంటే కాంగ్రెస్ పార్టీగానే కాదు, ఆయన నా దృష్టిలో మన దేశానికి సరైన సమయంలో సరైన మనిషి భగవంతుడు మనకి ఇచ్చాడని అనుకుంటున్నాను. ఏ రాజకీయం నేను మాట్లాడతాను, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఆనాడు సద్భావన యాత్ర చార్మినార్ దగ్గర హైదరాబాద్లో ప్రధానమంత్రిగా ఉండి సద్భావన యాత్ర పెట్టారు. సద్భావన యాత్ర అనేది ఒక రాజకీయ నాయకుడు సద్భావన యాత్ర పెట్టడం అంటే ఒక ప్రపంచంలో చరిత్ర. వాళ్ళ పదవి చాలా చిన్నది. వాళ్ళు ప్రజల యొక్క సమస్యల్ని పెట్టుకుని వాళ్ళు సహకరించాలనేటువంటి మనస్తత్వానికి నిండు మనసుతోటి ఆ మహానుభావుడి యువకుడికి నూరేళ్లు సుఖంగా ఉండాలని భగవంతుడు శ్రీనివాసుడి యొక్క యావత్ ముక్కోడి దేవతలు ఆయన ఆస్వాదించాలని, ఆయన ఆరోగ్యం, ఆయన ఉన్న మనస్తత్వం మన సమాజానికి ఉపయోగపడుతుందని నిండు మనతో నమ్ముకుంటూ మరోసారి భారతదేశం కోసం మరి జోడో యాత్ర చేపట్టి భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామాన తిరిగి పేదల అభ్యున్నత కోసం మరి ఎన్నో సేవలు చేయాలనుకుని యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు వాడల ఈదిన మరి జరుపుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. గొప్ప నాయకుడు, సింగిల్ గా ఇండియా అంతా తిరిగి ఇవాళ 234 సీట్లు దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా అంత కూటమిని పోగు చేసి వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి, మాది ఇండియా కూటమి, ఇంత సింగిల్ గా సింపుల్ గా తిరిగిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ప్రధానమంత్రి టైం వచ్చినా చేయకుండా మన్మోహన్ సింగ్ గారిని చేసి మళ్ళీ ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అలాగే రేపు 60 షష్ఠి పూర్తి రోజున కంపల్సరీ ప్రధాని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యార్థి దశ నుంచే బాలికలు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా కృషి చేయాలని ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్లు, విద్యా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు క్రీడల వైపు దృష్టి సారించాలని కోరారు. అలాగే కరాటే వంటివి నేర్చుకోవాలని సూచించారు. ప్రతి మహిళ వ్యక్తిగత భద్రత పొందే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించి రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉండాలని ఆయన కోరారు. విద్యాభివృద్ది కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. విద్యారంగంలో దాతల సహకారాన్ని వినియోగించుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, టీడీపీ నాయకులు ఇర్రింకి బుజ్జి, కట్టా రాంబాబు, మంతన సాయిరాజు, కందుల బలరాం, కాగిత బుజ్జి, గురుగుబిల్లి సత్యనారాయణ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఎర్ర రవి, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చక్కటి వాతావరణంలో అంటే నేను 2 స్కూల్స్కి వెళ్ళాను ఉదయం నుంచి. ఇలా ఒక పెద్ద హాలు, ఆ హాల్లో చక్కటి కొటేషన్స్ నేను వచ్చిన దగ్గర నుంచి అయ్యే చదువుతున్నా. మరి నిజంగా మీరందరూ ఇవన్నీ పాటిస్తే చాలా చాలా వృద్ధిలోకి వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా చక్కటి క్రమశిక్షణ కూడా చూస్తున్నా. ఈవెన్ మీరు చప్పట్లు కొట్టేటప్పుడు కూడా ఒక రిథం ఉంది మీ చప్పట్లలో.
చక్కటి అవగాహనతో మీరందరూ ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పూర్వం ఒక కొటేషన్ కూడా ఉండేది, అది ఉంటుందేమో అని చూసా. ఏంటది? సత్యమునే పలకవలను, అబద్ధం చెప్పొద్దు అని. ఇవాళ రోజులు బావలా, సత్యం పలకకపోయినా అసత్యం పలకొద్దు, అబద్ధం చెప్పొద్దు. కొంచెం చేంజ్. ఎందుకంటే ధైర్యం ఉండాలి. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలగాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఆ చెప్పేటప్పుడు మరి కొంచెం లౌక్యం, అంటే నాకు లేనిది మీకు ఉండాలని చెప్తాను, కొంచెం లౌక్యం ఉండాలి. అందుకని నేను చెప్పింది అబద్ధం చెప్పొద్దు, సత్యముని పలుకుము అని నేను అంటలా, కొంచెం కష్టంగా ఉంటుంది నేను చెప్పేది. అసత్యం పలకొద్దు, ఇలా ఎవడో చెప్పడు. కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో ఆ పాత విలువలు కొనసాగిస్తూ కొత్త విలువలు కొంచెం మార్పు. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, అంత 10/10 ర్యాంకులు అన్నీ మీ అందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కనీసం మీకు మంచి ప్లే గ్రౌండ్ ఉందా సార్? ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఫిజికల్ డైరెక్టర్ పీడీ మాస్టర్ లేరని. నేను ఆర్జేడీ గారితో మాట్లాడి అట్ ది ఎర్లియస్ట్ పీడీ ఫిజికల్ డైరెక్టర్ గారు మీకు వచ్చేలాగా చూస్తా. ఎందుకంటే పుస్తకాలు చదవటం, మార్కులు రావటం ఇవన్నీ అవసరం. దాంతోపాటు ఆటలు కూడా చాలా అవసరం. మరి ఆయన సొంతంగా కూడా ఈ బిల్డింగ్, ఈ ప్రాంగణ నిర్మాణానికి పాత్ర తీసి మరి ఆయన కూడా 1 లక్ష రూపాయలు డొనేట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. వారిని మనం అందరం కూడా చప్పట్లతో అభినందిస్తూ, అలాగే ఫెడరల్ బ్యాంక్ వారి సౌజన్యంతో కూడా, అంటే వారి మద్దతుతో, ఎటువంటి మామూలుగా బ్యాంక్ అంటే రుణం వేస్తుంది, అటు వాళ్ళ గ్రాంట్తో స్కూళ్ళు కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం 1 టౌన్లోని బాడోలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో వారం రోజులుగా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు కలికొట్ల గోపాల్ శర్మ మాట్లాడుతూ, నిత్యం యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతత కలిగి మన నిత్య కృత్యాలు ఆనందంగా చేసుకోగలుగుతామని, దీర్ఘకాలిక రోగాలైన బీపీ, షుగర్, థైరాయిడ్, హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవన్నారు. బాడోలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ గంధం శ్రీదేవి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా తమ స్కూల్ స్టాఫ్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని అనేక మంది ఈ శిక్షణ తరగతుల్లో శిక్షణ పొంది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందారని సంతోషం వ్యక్తం చేశారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కలికొట్ల గోపాల్ శర్మ గత వారం రోజులుగా యోగా, ధ్యానం, ప్రాణాయామం శిక్షణ తరగతులు నిర్వహించి ఎంతో మందికి అవగాహన కల్పించడం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని, తద్వారా విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగి ఇటువంటి అంశాలపై దృష్టి పెడతారని, వారి ఆరోగ్యాలు కూడా మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. 25 మంది ఈ శిక్షణ తరగతుల్లో యోగా, ధ్యానం, ప్రాణాయామం అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో మైగాపుల వేణు, ఫణిశ్రీ, ఇందుకూరి శివాజీ వర్మ, ఉమాశంకర్, శైలజ, సుజాత, జ్యోతి, రమ, సాయిలక్ష్మి, శ్రీలక్ష్మి, సులోచన, భవానీ, కోమలి, ఉష తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖున మరి మోడీ గారి ఆధ్వర్యంలో 196 దేశాలు ఐక్యరాష్ట్ర సమితిలో ప్రకటించాయి. ఆ రోజును పురస్కరించుకొని మనం ఈ సంవత్సరం కూడా యోగా డే చేయబోతూ, ముందుగా ఆ యోగా డే పురస్కరించుకొని ఒక వారం రోజుల ముందు వీళ్ళ చేత సుదర్శన క్రియ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఇంటర్నేషనల్ సంస్థ, ఆయన ఆధ్వర్యం, ఆయన నేర్పినటువంటి సుదర్శన క్రియ వీళ్ళకి నేర్పడం జరిగింది. వీళ్ళు ఒక వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నేర్చుకుని వీళ్ళు ధ్యానం ఎలా చేయాలి, అలాగే మెడిటేషన్, తర్వాత ప్రాణాయామాలు, యోగా అవన్నీ కూడా నేర్చుకున్నారు. మరి ఇదంతా కూడా వీళ్ళ పిల్లలకి, వీళ్ళ స్కూల్లో పనిచేసే పిల్లలకి, చదివే పిల్లలకి ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి దేశం అంతా కూడా యోగా దినోత్సవం మనం అందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. యోగా అనేది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఒక సాధన క్రియ. యోగా ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కదలికతో, శ్వాస మీద శ్వాసతో, అనేక ప్రక్రియలతో
యోగా అనేది సాధన చేయడం జరుగుతుంది. అటువంటి యోగాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రాచుర్యంలో తీసుకొస్తే ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 180 దేశాలు దీన్ని వాడుకలోకి తీసుకురావడం, అందరూ కూడా యోగా చేయడం జరుగుతుంది. మరి అటువంటి యోగా డే సందర్భంగా మరి హార్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ గారు మరి శ్వాస మీద ధ్యాస మరి ఈ సాధన చేయించడం, మరి భీమవరంలో ఆ క్రియను మరి కలిగొట్ల గోపాలశరం గారు అనేక ప్రాంతాల్లో పిల్లల చేత ఈ కార్యక్రమం అనేది చేస్తూ ధ్యాస మీద ధ్యాస మీద మనసు పెట్టి ఏ కార్యక్రమం చేసినా సరే రోజంతా కూడా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. మనం చేసేటువంటి ఒక పక్క ఆరోగ్యము, మనసుకు సంబంధించినటువంటి మెంటల్లీ డిఫెక్ట్ ఏమీ లేకుండా మన పనులు మనం చేసుకోవడానికి ధ్యానం చేయడం జరుగుతుంది. అటువంటి ప్రక్రియను మరి భీమవరంలో మరి శర్మ గారు అనేక ప్రాంతాల్లో బాద్వల్లిలో కూడా సుమారు 4 రోజుల నుంచి మీ అందరికీ కూడా ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లాసులు నిర్వహిస్తున్నటువంటి కలిగొట్ల గోపాల శర్మ గారికి ఒక్కసారి చప్పట్లతో మా శిక్షణ సంస్థలు కాదు అనేది నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా మానసికంగా శారీరకంగా మెంటల్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని నేర్చుకున్నాం కదా అని మర్చిపోకుండా చేయడం ద్వారా అందరికీ ఆరోగ్యం, తద్వారా దేశంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని 6 రోజులుగా మా స్కూల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ శ్రీ కలిగొట్ల గోపాలకృష్ణ శర్మ గారి ద్వారా మేము నేర్చుకుంటున్నాము. ఈ నెల 21వ తారీఖున ప్రపంచ యోగా డే సందర్భంగా మేము గత 6 రోజులుగా కూడా మాకు తెలియకుండానే మేము స్టార్ట్ చేస్తాము ఈ క్లాసు. కానీ చాలా అద్భుతంగా చెప్పారండి. మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. మేము పిల్లల పట్ల ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, ఇంటి దగ్గర అత్తమామలతోటైనా ఎవరితోనైనా సరే ఎలా వాళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలి, అలాంటివన్నీ కూడా మాకు ఆయన చెప్పడం జరిగిందండి. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి విద్యార్థి విద్యలో రాణించాలని స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గాదిరాజు వెంకట రామకృష్ణంరాజు అన్నారు. బుధవారం ఉండి మండలం చెరుకువాడ పెడపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. సభకు పాఠశాల హెచ్ఎం మంగతయారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యలో రాణించాలని కోరారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేగేస్ అనంతలక్ష్మి, కన్నగంటి రూత్కళ మాట్లాడుతూ విద్యలో మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. క్లబ్ ఉపాధ్యక్షులు గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ దాతలు సాగిరాజు సాంబశివరాజు, మంగతాయారులను అభినందించారు. కార్యక్రమంలో ముదునూరు శివరామరాజు, గొట్టుముక్కల రాము, పెనుమస్త రంగప్రసాద్ రాజు, రామాంజనేయులు, సిఆర్పి సురేష్, వార్డు మెంబర్, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెరుకువాడ పెదపేట ప్రాథమిక పాఠశాలలో దాతలు లైన్ సాగిరాజు సాంబశివరాజు గారి ఆర్థిక సహకారంతో కంచాల పంపిణీ, అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని మంగతయారు గారి సౌజన్యంతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి చెరుకువాడ పాఠశాల జడ్బిహెచ్ హై స్కూల్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు గాదిరాజు వెంకట రామకృష్ణరాజు గారు, గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విద్య చాలా విలువైంది. విద్యతోటే మన జీవన ప్రమాణం పెరుగుతుందని చాలా మంది రుజువు చేశారు. ప్రతి విద్యార్థి కూడా ఈ దాతలను ఉపయోగించుకుని చక్కగా ఉన్నత స్థాయిలోకి రాణించాలని కోరుకుంటున్నాను. ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు, మిగిలిన సభ్యులందరికీ కూడా మా కాంప్లెక్స్ పాఠశాల చెరుకువాడ పెదపేటకి ప్లేట్లు, అదేవిధంగా మా ప్రధానోపాధ్యాయురాలు మంగతయారు గారు బుక్స్ అరేంజ్ చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇలా చాలా కార్యక్రమాలు సాగిరాజు సాంబశివరాజు గారు ద్వారా చేయడం జరిగింది. ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ ఇలాగ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రధానోపాధ్యాయులు మంగతయారు గారికి కూడా మంచి మనస్తత్వంతో తన ఎవరో ఇస్తారు అని ఎదురు చూడకుండా తన చదువు చెప్పే పిల్లలకు తనే వెసులుబాటుగా ఈ నోట్ బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ ఇవ్వడం చాలా హర్షణీయం. ఆమెకి మా క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ఇక్కడ విచ్చేసిన లయన్స్ క్లబ్ బృందానికి, మా గ్రామస్తులకి, నా తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మరి ఎంతో వెచ్చించి మా పాఠశాలకి ఇంత విలువైన వస్తువులు
లయన్స్ క్లబ్ తరఫున అందించినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. దేహానుభూతిని ఆత్మానుభూతిని సమన్వయపరచడమే యోగా లక్ష్యమని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్, యోగా గురువు కందుల సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆకివీడు బలరాం నర్సింగ్ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యోగా రత్న డాక్టర్ యు సాంబశివరావు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థి దశ నుండి యోగా నేర్పించేందుకు పతాంజలి యోగా ఆశ్రమం కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ప్రపంచ యోగా డేను ప్రజలు విద్యార్థులు విజయవంతం చేయాలని కోరారు. దేహానుభూతి ఆత్మానుభూతి సమన్వయపరచుకోవడం యోగా లక్ష్యం. ఆత్మానుభూతి చెందని మానవ జీవితము వ్యర్థము అని భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. సత్యమేవ జయతే అని మన రాజ్యాంగంలో ఏదైతే పొందుపరుచుకున్నామో ఆత్మ సత్యం అనేటువంటిది ప్రతి ఇంట్లోనే ఒకప్పుడు ఏదైతే ఒక రోజువారీ మాట కింద ఉపయోగపడేదో అది ఈరోజు బాగా దూరం అయిపోయింది. మనం అందరము ఆత్మ పదార్థం. ఆత్మానుభూతి చెందేటువంటి ఒక చక్కటి ఏర్పాటుతో పుట్టాము. దాన్ని మనం సొంతం చేసుకోవడం కోసం యోగ భాషలో యోగ చిత్తవృత్తి నిరోధ అని ఏదైతే చెప్పారో దాని ఈరోజు వైద్యశాస్త్రం 100% దాన్ని అనేక రకాలుగా ప్రయోగాలు చేసి ప్రణాళికాబద్ధంగా ఒక దైనందిక కార్యక్రమంగా ఉపయోగపడే రకంగా ఒక చిన్న ప్రయత్నం మాట్లాడుతాం అనుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మరి మొత్తం సమాజం కూడా దీని మీద దృష్టి పెట్టి సహకరించవలసిందిగా కోరుతూ సెలవు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ఆర్కివిడిలో 4 దశాబ్దాల నుండి ఎంతోమందికి యోగా పరిచయం చేసి యోగా ద్వారా మరి పతాంజలి యోగాశ్రయంలో నిరంతరం యోగాసనములు, ప్రాణాయామం, మెడిటేషను ఎంతోమందికి నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది అందరికీ అందాలి. ముఖ్యంగా ఆకివీడు మండలంలో ఉన్న అందరికీ ఇది చేరాలనే ఉద్దేశంతో ఇది చేరాలంటే స్కూల్ లెవెల్ నుంచి దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల నుంచి ఈ యోగ విద్యను, ఈ ఆధ్యాత్మిక విద్యను, ఈ ధ్యాన విద్యను అందించినట్లయితే భావితరాలు భవిష్యత్తు ఎంతో బంగారు బాటగా ఉంటుందంట్లో సందేహం లేదు. అందుకే ప్రధాని మోడీ గారు దీని యొక్క అద్భుతమైన ఫలితాలు తెలుసు కాబట్టే ప్రపంచానికి పిలుపు ఇవ్వగానే మరి 177 దేశాలు యాక్సెప్ట్ చేసి ముస్లిమ్స్ కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీలోనే కాకుండా అందరూ కూడా యోగా అనేది ప్రతి మనిషికి కావాలి. ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ ఎంత అవసరమో, ముఖం కడుక్కోవడం ఎంత అవసరమో అంత అవసరమైన ప్రక్రియ యోగా. 40 ఏళ్ల ఈ సాధనలో యూకేజీ నుంచి ఎన్ని స్టెప్పులు ఎక్కడో నాకు తెలియదు, కానీ ఆ స్టెప్పులు ఎక్కుకుంటూ వెళ్తున్నప్పుడు నా బాడీ నాకు చెప్తుంది, ఈ ఆహారం తినకూడదు, ఈ ఆహారం తినాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు అలా మాట్లాడాలి అని చెప్పే ఒక పెద్ద ఎడ్యుకేషన్ యోగా. అన్ని ఊళ్ళో కూడా నేను యోగా చెప్పడం జరిగింది. అది నా అదృష్టం. ఇది సాధన ప్రతిరోజు సాధన చేయడంలో నేను సక్సెస్ అయ్యాను. 100% కూడా మంచి ఎనర్జీగా ఉన్నాను. 10 మందికి చెప్పే అంత కెపాసిటీ నాలో వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు సర్పంచ్ కేసనం శాంతకుమారి అన్నారు. ఉండి మండలం పాములపర్రు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేసన శాంతకుమారి, బల్సలరావు, ఎంపీటీసీ ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ వర్రే పెదరాఘవులు, కేసన యాదగిరి చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ కిట్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నతమైన శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జి లక్ష్మి, ఉపాధ్యాయులు పి అరుణకుమారి, జీటీవీ దినేష్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కిట్స్ వచ్చిన సందర్భంగా పేరెంట్స్ అందరికీ, ఉపాధ్యాయులకి, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఎంపీటీసీ గారికి, ప్రెసిడెంట్ గారికి కూడా ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కిట్స్ రావడం ఈ సందర్భంగా పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలనేది అందరి కోరిక. పాములపర్రు పాఠశాలకి స్టూడెంట్స్ కిట్ వచ్చిన సందర్భంగా మన గ్రామ ప్రెసిడెంట్ గారు శాంతకుమార్ చేతుల మీదుగాను, వైస్ ప్రెసిడెంట్గా బావి గారు, మరి పార్టీ ప్రెసిడెంట్గా యాదగిరి గారు, ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్న మాస్టర్లు అందరూ కలిసి
స్టూడెంట్స్కి ఆ కిట్లు అందజేయడం జరిగింది. అందుకని కానీ మేము అందరం వచ్చి కిట్లు అందజేయడం జరిగింది. పాములపూర్ ఎంపీపీ పాఠశాలలో కిట్స్ ఇవ్వడం జరిగిందని పిల్లలందరికీ పేరెంట్స్ వీళ్ళందరూ పెద్దలకి అందరికీ ఉదయపూర్వక అభినందనలు అండి. ఈ సందర్భంగా గవర్నమెంట్ ప్రతి విషయంలోనూ మనకి సహకరించినందుకు ప్రభుత్వం వారిని మనం ఇటు ఈరోజు గవర్నమెంట్ ఏర్పరిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ మన ఇంకా ఎక్కువ విద్యార్థులకి ఇంకా ఎన్నో సహకారాలు చేయాలని ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా పాఠశాలలో అభివృద్ధికి పాటుపడాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమ విధానాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువస్తారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన సత్కార సభలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి. మంత్రిని సత్కరించిన ఎమ్మెల్యే. పాఠశాలలో చదివే ఆడపిల్లలకు ఉపాధ్యాయులు కవచంగా ఉండి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో టీటీడీ మాజీ చైర్మన్ కన్మూరి బాపిరాజు చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.